సూపర్ స్టార్ కృష్ణ గారు సౌందర్య జంటగా విజయ నిర్మల గారి దర్శకత్వంలో వహించినటువంటి సినిమా పుట్టింటి గౌరవం. ఈ సినిమా 1996 ఫిబ్రవరి 16న రిలీజ్ అయింది. కృష్ణ గారి సినిమాల్లో విషాదాంతాలతో ముగిసినటువంటి సినిమాలలో ఇది ఒకటి. సిద్ధార్థగా కృష్ణ గారు ఆ జమీందారు పాత్రలో కనిపిస్తారు. అప్పటి వస్తున్నటువంటి ఒక నవయువకుడుగా కృష్ణ గారు తిరిగి మారిన తర్వాత 94 తర్వాత ఒక హుందా అయిన క్యారెక్టరు, ఒక గ్రేస్ ఉన్న డైలాగులు ఈ సినిమాలో కనిపిస్తాయి. దీన్ని వాస్తవానికి ముందు సాయి మహేష్ అని మన తెలుగు డైరెక్టర్, మనకి కన్నడంలో 55 సినిమాలు తీస్తే అందులో 48 సిల్వర్ జూబ్లీలు ఆడిన సినిమాల డైరెక్టర్. ఈ సాయి మహేష్ ఆ తర్వాత తెలుగులో నాకు గుర్తుండి మరి తాంబూలాలో మరో దానికి కూడా డైరెక్ట్ చేసినట్టు, అమ్మా నాగమ్మలు ఇలాంటి సెంటిమెంటల్ సినిమాలకి ఆయన బాగా పెట్టింది పేరు. ఆయన డైరెక్ట్ చేయాల్సింది ఉమామహేశ్వర వర్మ అనే ఒక ఆయన ప్రొడ్యూస్ చేసేది. కానీ మరి ఎందుకు ఏంటో తెలియదు, ఆయన డైరెక్ట్ చేయలేదు. తర్వాత పేరు అనౌన్స్ చేసినటువంటి కోదండరామిరెడ్డి గారు కూడా దీనికి డైరెక్ట్ చేయలేదు. ఎవరికి విజయ నిర్మల గారే దర్శకత్వం వహించారు. ఆ మేరకి దర్శకుడు తాలూకు రెమ్యునరేషన్ కలిసి వచ్చింది అనుకుంటారు. కానీ ఆ ఇద్దరిలో ఎవరు డైరెక్ట్ చేసినా కూడా సినిమా ఇంకాస్త రన్ ఇంకా బాగా వచ్చి ఉండేది. ఎందుకంటే ఈమె దర్శకత్వంలో లోపాలు లేవు, కానీ వారు ఒక 50 సినిమాని ఒక సూపర్ హిట్ దశకు తీసుకెళ్ళే ట్రెండ్ ఉన్న దర్శకులు కాబట్టి అప్పటికి ఆ టచ్ పోలేదు కోదండరామిరెడ్డికి. అప్పటికి ఆ మాతో పెట్టుకో కూడా అప్పుడే చేసినట్టున్నాడు ఆయన, ఆ యువరత్న రాణాలు ఇవి. దీంట్లో ఒక ప్రధాన పాత్ర సిల్క్ స్మిత. ఆమె సినిమాకు ఒక పెద్ద దెబ్బ. ఒక వ్యాంప్ క్యారెక్టరు కృష్ణ గారిని మనసు పడి అతని కోసం అని చెప్పేసి అతని భార్యని కూడా చంపేద్దామని ఒక ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఒక సాధారణ పేదింటి పిల్లగా పిఎల్ నారాయణరావు గారి కుమార్తెగా, చంద్రమోహన్ చెల్లెలుగా మన సౌందర్య గారికి కనిపిస్తుంది. తనకి డబ్బు కాదు మంచితనం కావాలి అనే ఒక జమీందారు పాత్రలో కృష్ణ గారు ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. మనం ఈ పాటలు వచ్చేసి శ్రీశైలం డ్యాము అటువైపు చిత్రీకరించారు. చక్కని ఫోటోగ్రఫీ, డ్యాన్సులు కూడా అప్పట్లో కృష్ణ గారి ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి కాబట్టి చిన్న చిన్న క్యూట్ స్టెప్స్ కూడా వేయించారు. అప్పటికి దాదాపుగా సుశీల గారి పాటలు తెలుగులో ఎక్కువ పాడటం లేదు. ఇందులో 6-7 పాటలు ఉంటాయి. అందులో సుశీల గారి గొంతు కూడా మనం వినవచ్చు. అమ్మలేని పుట్టిల్లు అనే ఒక టైటిల్ సాంగ్ లాగా కూడా ఉంటుంది. అది ఏంటంటే అమ్మ చనిపోయిన తర్వాత పుట్టింటికి వెళ్తే ఆదరణ అంతా దక్కదు ఆడబిడ్డలకి అనేది. అది ఆ సెంటిమెంట్ మనకి విష్ణువర్ధన్ గారు తీశారు. ఇది కన్నడంలో ఆలండ హతబరండి సూపర్ హిట్ సినిమా. బహుశా కృష్ణ గారి గెటప్ కూడా ఆ విష్ణువర్ధన్ గారు ఎలాంటి తరహా కాస్ట్యూమ్స్ ధరించారో అవే ఇక్కడ కూడా ధరింపజేశారు. పాటలు వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా తీశారు, కానీ సినిమా అంతా అదే. మనకి మహేష్ ఆనంద్, కనికెళ్ళభరణి, సత్యప్రకాష్ ఇతర విలన్ పాత్రధారుడు. ఒక ఔన్నత్యం కలిగినటువంటి ఒక యువకుడు తన అత్తింటి వారు క్షేమంగా ఉంటేనే, అంటే తాను పెళ్లి చేసుకున్నటువంటి భార్య తాలూకు పుట్టింటి వాళ్ళు సుఖంగా ఉంటేనే అత్తింట్లో కూడా ప్రశాంతంగా జీవించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ కూడా కనపడతారు ఇందులో మనకి. ఆమె అడగకుండానే కృష్ణ గారు అన్నీ అర్థం చేసుకుని ఆ ఇంటికి ఏం కావాలో అవన్నీ అందిస్తారు. దానికి ఒక పాట కూడా ఉంటుంది, ఎలివేషన్ సాంగ్ కృష్ణ గారి క్యారెక్టర్కి. ఇది కోవెలలో ఉండే దేవుడు ఇళ్లలోనే వెలిశాడు అని కృష్ణ గారి మీద పోస్ట్ అవుతూ ఉంటుంది ఆ సాంగ్. అలాంటి ఒక కలియుగ కర్ణుడు లాంటి భర్త లభించినప్పుడు తన పుట్టింటి వాళ్ళు మోసం చేస్తే తిరగబడి ఆ ఇంటికి వెళ్ళనని చెప్తారు. మళ్ళీ వాళ్ళందరి కోసమని ఈయన పేదవాడిగా మారిపోతాడు, ఆస్తి అంతా ఇచ్చేసి. అయినా తన గెస్ట్ హౌస్లో తాను ఉంటూ ఉంటారు. ఈ మధ్యలో ఈ సిల్క్ స్మిత్ క్యారెక్టర్ కృష్ణ గారి మీద మనసు పడితే ఆయన తిరస్కరిస్తే ఇది అలానే రెగ్యులర్గా కథల్లో ఉండే విలన్ తాలూకుల పగ కలిసి కృష్ణ గారి మీద దాడి చేయటానికి. ఇక్కడ మధ్యలో మనకు ఒక జేవి సోమయాజుల గారి క్యారెక్టర్ కృష్ణ గారికి ఒక దివాన్ లాగా అనిపిస్తుంది, ఆయన చేస్తారు.
ఆయనకే సాధ్యమైనటువంటి ఒక డైలాగ్ డెలివరీతో ఒక నమ్మిన బంటు ఎలా ఉంటారు అనే ఒక పాత్రకి ఆయన ప్రతీక మన జేవి సోమయాజులు గారు. ఇక మిగిలిన పాత్రధారులు అందరూ వారి వారి శక్తి వంచన లేకుండా సినిమా పాత్రోచితంగా నటించి సినిమా ఒక మంచి సినిమాగా రావడానికి ప్రయత్నించారు. చక్కగా ఉంటుంది, యూట్యూబ్లో ఉంది. నేను ఇది నరసరావుపేట ఈశ్వర మహల్లో చూశాను. 96 ఫిబ్రవరిలో, అంటే శివరాత్రికి ముందుగానే వెనకగానే వచ్చింది ఇది. అప్పటికే 96లో కృష్ణ గారి సినిమాల ఉత్సాహము కాస్త తగ్గింది, బాగా తగ్గిపోయింది. నేను ఈ సినిమా మిస్ కావడం కూడా జరిగింది మొదటిసారి థియేటర్లో రిలీజ్ రోజు చూడటం. ఎందుకు అంటే 96 జనవరిలోనే మా తాతగారు కూడా పరమపదించారు. ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళటం రావటం ఇవన్నీ చూసుకుంటూ బహుశా అది కావచ్చు, లేదంటే మరో కారణం. దాంతో ఏంటంటే రిలీజ్ రోజు తాలూకు ఉత్సాహాన్ని అనుభవించలేదు. ఇక కృష్ణ గారి గురించి చెప్పాలి అంటే విజయ నిర్మల గారిని దీనికి దర్శకత్వం వహించమని ప్రోద్బలంతో నిర్మాత గారికి బడ్జెట్ ఒక 20 లక్షల దాకా తగ్గించిన క్రెడిట్ అయితే తగ్గించుకున్నారు. కానీ ఇది వాస్తవానికి చాలా ఏరియాల్లో చక్కని రన్తో నడిచేదే, కానీ మధ్యలోనే తీసేయడం జరిగిందని చెప్తారు. మధ్యలోనే అంటే కొత్త సినిమాల పొరవడిలో మంచి రన్ రావాల్సింది ప్రేక్షకుల ఆదరణ పరంగా. కానీ ఆ టైంలో విషాదాంతం కృష్ణ గారు చనిపోవడం అనేది చివరిలో, ఆ కృష్ణ గారు చనిపోవడంతోనే సినిమా అయిపోయింది అనుకుంటాం మనం. కానీ ఆ తర్వాత వారి పుట్టింటి తరపు ఇళ్ళు ఆస్తులు వేలానికి వచ్చినప్పుడు సౌందర్య గారు తన అంటే కృష్ణ గారు కట్టినటువంటి తాడి, ఆ బంగారపు గొలుసుని అమ్మి ఆ డబ్బులు కట్టి పుట్టింటి వారిని ఆదుకొని కృష్ణ గారి సమాధి మీద వాలిపోయి చనిపోతే మళ్ళీ ఆమె ఆత్మ కూడా కృష్ణ గారి ఆత్మని చేరింది అని ఒక సింబాలిజంతో చూపించడంతో ముగుస్తుంది. అలా కొద్దిగా లెంగ్త్ అయ్యి, అంటే విషాదాంతమైనటువంటి ప్రతి సినిమా హిట్ కాలేదా అంటే అది వేరు. ఆ టైంకి 94, 95 టైంలో ఉన్నటువంటి ఉత్సాహానికి అది ఒక బ్రేక్ అని చెప్పచ్చు. మేబీ ఆ తర్వాత సినిమాల్లో ఎక్కడ కూడా కృష్ణ గారు సరిపోయినట్టు ఉన్నది చూడండి. ఆ మానవుడు దానవుడు అని ఒక సింధూర బిస్కెట్స్ అమర్నాథ్, హెర్బల్ బిస్కెట్స్ అమర్నాథ్ తీసిన సినిమాలో ఒక క్యారెక్టర్ చనిపోతుంది. కానీ మిగిలినవన్నీ ఒక హ్యాపీ ఎండింగ్, హ్యాపీ నోట్తోనే. బహుశా ఏంటంటే అప్పట్లో ఊహ, మన రమ్యకృష్ణ గారి కొన్ని సినిమాలు వచ్చినాయి, ముత్యాల సుబ్బయ్య గారు తీసినాయి, అన్నీ పరమ విషాదాలు అనమాట. కన్నీళ్ళు పెట్టించి కచ్చిపులు తడిసిపోయి వచ్చే సినిమాలు వచ్చినాయి. అమ్మా నాగమ్మ, మన సహనం, ఊహ, ఆమె, ఇలాంటి సినిమాలు వస్తున్న తరుణంలో ఈ క్లైమాక్స్ ఇలానే ఉండాలని బహుశా కోరుకొని ఉండొచ్చు. మామూలుగా అయితే కృష్ణ గారు దానికి అంగీకరించింది. ఇది పుట్టింటి గౌరవానికి సంబంధించినటువంటి విషయాలు. మన అభిమానులు చాలామంది ఇప్పటికి చాలాసార్లు చూశారు. మనం ఈ మధ్యకాలంలో కాస్త ఈ సినిమాల గురించి ప్రస్తావించుకోవడం తగ్గింది. మళ్ళీ చేద్దాము. ఇంకా బంగారు కొడుకులు, మళ్ళీ పెళ్ళి, దొంగోడు వచ్చాడు, ఇలాంటివన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని ఉర్రు తొలగించిన సినిమాలు, కృష్ణ గారి అభిమానుల్ని ఉర్రు తొలగించిన సినిమాలు చాలా ఉన్నాయి. బాయ్.